అవర్ యూట్యూబ్ ఛానల్ మీ శివాని అఫీషియల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలా ల్యాగ్ అయితే చేయను, జస్ట్ 2 minutes 3 minutesలో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, సో ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో విన్న తర్వాత మీ లైఫ్లో ఈ రోజు కంటే రేపటి నుంచి మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేది కనిపిస్తాయి, కంపల్సరీ కనిపిస్తాయి. ఈ వీడియో అలాంటిదన్నమాట. ఇది ఏదో బుక్లో చూసో లేకపోతే వేరే వేరే టాపిక్ చూసో చేసింది కాదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసి ఇంప్లిమెంట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ వీడియో ఏంటంటే, ఇంతకాలం మనం ఏం చేసామో ఎలా ఉన్నామో అదంతా కూడా మనకి అనవసరం. బట్ ఇప్పటి నుంచి అయినా కూడా మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఓకే, సో ఏంటంటే, ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత కంపల్సరీ రేపటి నుంచి మీ వీడియో చేంజ్ అవుతుంది, మీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీలో మార్పు కొద్దిగా అయినా కూడా మీలో మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుంది ఏంటి అనేసి రెండు టిప్స్ చెప్తాను. ఓకే, ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఈరోజు సాయంత్రమే నువ్వు కూర్చొని ఒక 20 minutes ఒక ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఎవ్వరి గురించి ఆలోచించకుండా, ఎవ్వరు పక్కన లేకుండా సింగిల్గా కూర్చొని 20 minutes నీ గురించి నువ్వు ఆలోచించు. అరే మనం ఇంతవరకు ఏం చేసాము, ఏం సాధించాము, ఈ ఈ 5 గంటల వరకు మనం ఏం చేసాము, తర్వాత మనం ఏం చేయబోతున్నాము, ఇంతవరకు వచ్చామంటే మన లైఫ్లో ఏం సాధించాము, మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఏమైనా సంపాదించుకున్నామా సొసైటీలో అనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏం చేసావో నీకే అర్థమవుతుంది, నువ్వు ఏం సాధించావో నీకే అర్థమవుతుంది. అయిన తర్వాత మీరు ఒక 20 minutes అయిపోయిన తర్వాత ఏం చేసాం ఏమనేది అప్పటికే మీకు అర్థమవుతుంది. మీ లైఫ్ ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనేసి. రేపటి నుంచి ఖచ్చితంగా మీలో మార్పు అనేది వస్తుంది. మీకు బల్ల కొద్దీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ ఈ టిప్స్ అనేది పాటించినట్లయితే మీకు కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. 20 minutes ఆగిన తర్వాత నేనేం చేయాలి, నెక్స్ట్ స్టార్ట్ ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నాను నేను అనేసి ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, బట్ ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అనమాట. సో ఈ విధంగా మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నట్లయితే మీ లైఫ్లో రేపటి నుంచే మీలో చేంజెస్ అనేవి, మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కంపల్సరీ మీరు ఇంప్లిమెంట్ అనేది కరెక్ట్గా చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా మన ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక పని చెప్పినప్పుడు లేదంటే ఒక చిన్న సహాయం మనల్ని అడిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే, చాలామంది అంటే అందరూ కాదు చాలామంది ఏం చెప్తారంటే, ఓకే చేసేద్దాం, విరగదీసేద్దాం, ఇంకేముంది మనకంటే పొడిచేవాడు ఎవరు లేడు అనేసి చెప్పి ఒప్పుకుంటాం అనమాట వాళ్ళ ముందర. బట్ ఆ టైం వచ్చేసరికి మనం ఆ పని చేయలేకపోవడము, లేకపోతే మనకేమైనా సడన్గా పని పడ్డము, ఆ పని పోస్ట్ పోన్ చేయడము ఇట్లా జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీడు ఏదో చేస్తాం పురగదీస్తాం అన్నాడు, బట్ ఇప్పుడేమో ఏం లేదు చేయలేకపోయినాను, అది కాలేదు అని చెప్పాడు అనేసి వాళ్ళ ముందర నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఒక చిన్న చూపు అంటే ఒక నమ్మకం అనేది మీ మీద కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. బట్ అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే, ఒక మనిషి ఎవరైనా మనకి సహాయం అడిగినప్పుడు, అది మన ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే అడిగినప్పుడు కొంచెం టైం అనేది తీసుకో. ఒక టైం అనేది కొంచెం టైం తీసుకొని, కొంచెం టైం తర్వాత చెప్తాను, ఒక 5 minutes తర్వాత చెప్తాను అనేసి వాళ్ళకి చెప్పు. కాల్ చేసి తర్వాత చెప్తానని చెప్పు. ఆలోచించి నీ పని ఏమైనా ఉందా, రేపు ఏమైనా పని ఉందా అని చూసుకొని ఆ పనులను బట్టి వాళ్ళకి ఆ టైం అనేది కేటాయించి వాళ్ళకి చేస్తానని చెప్పు. అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ కలుగుతుంది, అరే టైం మేనేజ్మెంట్ చేస్తున్నాడు, పక్కా చెప్పాడంటే చేస్తాడంతే అనేసి వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళకు ఒక నమ్మకం వస్తుందన్నమాట. అలా కాకుండా వాళ్ళు చెప్పిన వెంటనే మనం ఒప్పుకున్నాం అనుకోండి, వాళ్ళ ముందర మనకి ఎలాంటి వాల్యూ ఉంటుంది ఒకసారి ఆలోచించు. వాల్యూ అనేది ఉండదు కదా. వాల్యూ ఉండడమే కాకుండా ఆ పని కూడా వాళ్ళకి ఇన్కంప్లీట్గా మనం చూపించడం జరుగుతుంది, కంప్లీట్ అయితే అవ్వదు. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, అరే నిన్ను నమ్మాను కదా, నువ్వు ఏంటి లాస్ట్లో ఇట్లా చేతులు ఎత్తేస్తున్నావు అనేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, బాధపడతారు. ఇలాంటివన్నీ కాకుండా ఏదైనా ఒక పని మనల్ని సహాయం అడిగినప్పుడు అది మనం చేయగలిగేంత ఉంటే మాత్రమే వాళ్ళకి మాట ఇవ్వండి. లేదు మనం చేయలేము అన్న పరిస్థితిలో వాళ్ళకి మాట అయితే ఇవ్వద్దండి. దయచేసి మీరు బ్యాడ్ అవ్వద్దండి.
మీ రిలేషన్ని బ్రేకప్ చేసుకోవద్దండి. అది ఎవ్వరమైనా సరే, మీరైనా, నేనైనా, ఎవరైనా. సో ఈ టిప్స్ అనేది నేను కంపల్సరీ నా లైఫ్లో నేను పాటిస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. నా లైఫ్ చాలా బాగానే ఉంది. బట్ మీరు కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కొంచెం చూసుకొని స్టెప్ వేస్తే మీరు కూడా ఇంకా ఎవరి ముందర బ్యాడ్ అవ్వకుండా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, మీ లైఫ్ని కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో అనేది పాస్ అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.